హాయ్ అండి, మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ షేక్ అండి. మరి బాదం మిల్క్ షేక్ నేను ఎలా చేస్తానో, మరి ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం పాలు అండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఇవి సింపుల్గా చేసుకోవచ్చండి. నేనైతే ఒక ప్యాకెట్ 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నానండి, పాల ప్యాకెట్ 1/2 లీటరు. నేను బాదం తీసుకున్నానండి, ఒక 40-45 దాకా ఉంటాయండి ఇవి. మీరు ఎక్కువ కావాలంటే కూడా థిక్నెస్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ 1/2 లీటర్ ప్యాకెట్కి ఇవి సరిపోతాయండి. నేనైతే బాదం తీసుకున్నాను. అందుకు కావాల్సిన చక్కెర అండి, 3 యాలకలు తీసుకున్నానండి నేను. 3 యాలకలు, చక్కెర 3 యాలకలండి. చక్కెర తీసుకున్నానండి 1 కప్పు, కానీ ఇంత వెయ్యను, చూసుకొని వేసుకుందామండి. అంటే చక్కెర స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. లేదు మాకు స్వీటు చక్కెర వద్దనుకుంటే కండ చక్కెర ఉంటుంది కదండి, అదైనా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే చక్కెర వేసిన, కండ చక్కెర లేదు కాబట్టి. ఇవేనండి, మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇవైతే ఒక అర్ధగంట నీళ్ళలో నానబెట్టుకుందామండి. మంచి నీళ్ళలో నానబెట్టుకుందాం ఒక అర్ధగంట. లేదు మాకు ఇప్పుడే కావాలి 10 నిమిషాలు అనుకుంటే మీరు వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టి తీసుకోవచ్చండి ఈ పై పొట్టు. నేనైతే ఒక అర్ధగంట నానబెడతానండి వాటర్ వేసి దీనిలో. ఈ విధంగా అయితే అన్ని పొట్టు తీసి పెట్టానండి నేను. ఇప్పుడైతే మరి మిక్సీకి అయితే వేసుకుందాము. మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా పచ్చిపాలు అండి, నేను పచ్చిపాలు తీసుకున్నాను. కొద్దిగా ఇందులో ఒక 2 యాలకలు వేస్తున్నానండి. ఒక అర్ధగంట నానబెట్టినా కదండి, ఈజీగా అయితే ఊడొచ్చింది పొట్టు అయితే. తీసి పెట్టేశాను నేను, 2 యాలకలు కూడా వేశాను. ఇది నేను మిక్సీ పట్టుకొచ్చుకుంటానండి. ఇది ఈ పాలు అయితే కాంచుతానండి, నేను వేడి చేసి పెడతాను. పాలు సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలండి. నేను సిమ్లో పెట్టి వేడి చేస్తాను. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను, నేను సిమ్ చేశానండి. ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టామండి. అది అర్ధగంట నానబెట్టిన బాదము మిక్సీ, కొద్ది పాలు వేసి మిక్సీ పట్టాం కదండి. ఇదైతే దీంట్లో వేస్తున్నానండి. పాలు అయితే మరుగుతున్నాయండి. పక్కు కట్టకుండా, పైన పాల పక్కు రాకుండా కలుపుతూనే ఉండాలండి. ఇది నేనైతే ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇదైతే వేస్తున్నాను. కలుపుతూనే ఉండాలండి, లేకుంటే విరిగిపోతాయి. కొద్దిగా అయితే పసుపు వేస్తున్నానండి నేను, కలర్ కోసం అండి. మీరు కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చండి. నాకు కుంకుమ పువ్వు లేదు, కలర్ అయితే తెచ్చుకోలేదు, అందుకని కొంచెం కలర్ కోసము కొద్దిగా పసుపు వేస్తున్నానండి. కొద్దిగా పసుపు అయితే వేసానండి, కొద్దిగా కలర్ కోసము. మీరు ఈ విధంగా చేసుకుంటే కానీ బయట అసలు బాదం పాలు అయితే కొనరండి మీరు. చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే చక్కెర వేస్తున్నానండి కొద్దిగా. ఇప్పుడు బాగా మరిగించుకుందామండి, ఎందుకంటే ఇవి బాగా పాలు బాదం అవెల్ల దీంట్లో బాగా ఉడికితే చిక్కగా వస్తాయండి పాలు. ఆల్రెడీ చిక్కగానే వచ్చేసినాయి, ఇంకా ఉడికితే చిక్కగా వస్తుంది అన్నమాట. మీరు ఈ విధంగా కానీ చేస్తే కానీ మీరు బయట అస్సలు అయితే కొనరండి. ఏమేమి చేస్తారో మనకైతే తెలియదు కదా. మేమైతే ఎప్పుడైతే మాత్రం ఎప్పుట్లే చేసుకుంటామండి. కలుపుతూనే ఉండాలండి, మళ్ళీ అది పక్కు కట్టకుండా. పాలు అయితే బాగా చిక్క పడుతున్నాయండి. బాగా వాటర్ అయితే వేయలేదు కదా, చిక్కటి పాలే కాబట్టి చిక్కగా అయితే అయినాయండి. మీరు బాగా ఇంకా ఇది పాలలో మీగడ పాలు తీసుకుంటే, చిక్కటి పాలు బర్రె పాలు కానీ తీసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. మనం ప్యాకెట్ పాలు కదా, అయినా చిక్కగా వచ్చిందండి. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలండి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటాయి. మీరు వేడివే తాగాలనుకుంటే అట్టయినా తాగొచ్చు.
నేనైతే ఒక 10 నిమిషాలండి ఫ్రిడ్జ్లో పెడతాను. చిక్కగా అయితే వచ్చినాయండి, బాగా మనకు కావాల్సిన థిక్నెస్ అయితే వచ్చింది. బాగా చిక్కగా అయితే దగ్గర పడ్డాయండి. నేనైతే దించుతున్నానండి. ఇంకా ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనము దీన్ని దించిన తర్వాత దీని మీద మీగడ అనేది కట్టకూడదండి. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంకా గ్లాసులలోకి తీసేసుకుందాము. ఇదైతే బాగా చిక్కబడిందండి. నేను బాదము జీడిపప్పులు అండి నేను కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా తింటుంటే బాగా పంటికి తగలాలి కదండి, అందుకని నేను వేస్తున్నాను కొద్దిగా. చిక్కగా అయితే అయినాయండి, బాగా చాలా అంటే చాలా చిక్కగా అయినాయి. మీరు మామూలుగా పౌడర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి అప్పటికప్పుడు. నేను ఆ వీడియో కూడా ఒకసారి మళ్ళీ పెడతానండి. మీరు బాదం పప్పులు, పిస్తా పప్పులు అవెల్లా మిక్సీ పట్టి పొడి చేసి పెట్టుకుంటే మనం పాలు ఉన్నప్పుడల్లా తాగొచ్చండి. చాలా టేస్ట్ అయితే ఉంటాయి. అయిపోయిందండి మన బాదం మిల్క్ షేక్. చాలా అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇది విధంగానే ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కానీ చాలా అయితే చాలా బాగుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.